ఏదిరా కొంచెం ఒక చిన్న విమలాల వాటి ఉంది ఫారెస్ట్ ని షేక్ చేస్తున్నాడు అసలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే మనం ఫస్ట్ వ్లాగ్ చేయబోతున్నాం ఇయర్ 2026లో. అండ్ మన వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, వ్లాగ్ స్పెషల్ ఈరోజు మనం వై చెర్లపల్లెకి అయితే వెళ్తున్నాం. ఎందుకు వై చెర్లపల్లెకి వెళ్తున్నామంటే, వై చెర్లపల్లెలో మనం మన్నా ఈవెంట్స్ మనదే ఓన్ ఈవెంట్ అనమాట. మన్నా ఈవెంట్స్ తోటి మనం సౌండ్ సిస్టమ్ అంతా సెటప్ చేస్తున్నాం. అక్కడ చర్చ్ దగ్గర వాళ్ళు ప్రేయర్ అంటే అదొక ప్రతిష్టే, బట్ కాకపోతే వాళ్ళు చిన్న ఈవెంట్గా చేస్తున్నారు. మనం చిన్న పెద్ద అనే బడ్జెట్ లేకుండా మనం అయితే ఫ్రెండ్లీ బడ్జెట్లో మనం ఈవెంట్స్ అన్ని చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ వ్లాగ్ మనం స్టార్ట్ చేసేది ఈవెంట్స్ కోసమే. మనం వెళ్ళే కార్ కూడా మనం ఇదే టాటా సఫారీ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అయింది. సో మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ వాళ్ళకి యాక్చువల్గా 10 గంటలకి అయితే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మనం 10 గంటలకల్లా సెటప్ అంతా సెట్ చేసి చేయాలి అనమాట. సో మనం 10 గంటలకల్లా మీరు మాతో పాటు వచ్చిరండి. మాతో పాటు సౌండ్ సిస్టమ్ వెహికల్ కూడా మాతో పాటు వచ్చేసింది. అండ్ యూ హ్యావ్ టు సీ దట్ వెహికల్ కూడా అయితే మనతో స్టార్ట్ అయిపోయింది. మనం వెళ్ళిన తర్వాత మన దగ్గర ఏముంది ఏంటి అండ్ వ్లాగ్ ఎలా ఉండబోతుందని మొత్తం అయితే క్లియర్గా చూద్దాం. ఓకే, సో వెళ్దాం రండి. ఇప్పుడైతే వెహికల్ కూడా పాస్ అయిపోయింది. సో మనం కార్లో మనమైతే వెళ్దాం వై చెర్లపల్లె. అండ్ ఘాట్ కూడా సూపర్గా ఉంటుంది. దొర్నాల ఘాట్ ఎక్సలెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. సో వ్యూస్ కానీ ఇవన్నీ వీలైనంత వరకు చూద్దాం, లేకపోతే వచ్చేటప్పుడు కూడా మొత్తం క్లియర్గా అయితే చేద్దాం అనమాట. సో ఇప్పుడు రెడీగా మనం అయితే వెళ్దాం రండి కార్లోకి. వై చెర్లపల్లి, లెట్స్ గో వై చెర్లపల్లి. మొత్తం ఘాట్ సెక్షన్, ర్యాంప్ ఉంటుంది, మళ్ళీ మామూలుగా ఉండదు. వీడియో ఒకసారి విజువల్స్ కానీ అన్నీ కానీ సూపర్గా ఉంటాయి. అదో మన్నా ఈవెంట్స్ మొత్తం మనమే హ్యాండిల్ చేసేది అనమాట. సో అదో మన్నా కుమార్. వీడియో తీసేది మాత్రం స్టీఫెన్ అండ్ అరుణ్ శ్రేయస్ ఈజ్ వెరీ వెల్ క్రికెటర్ అండ్ బెట్టింగ్ ఆల్సో ఈజ్ వెరీ 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 బెటర్. వెహికల్ వెళ్తుంది మొత్తం. మన సౌండ్ సిస్టమ్ అయితే మొత్తం దాంట్లోనే ఉంది. సో చూడండి, ఇప్పుడు ఇంకొకటి ఇంకో విషయము, ఇప్పుడు మనకు దగ్గరలో ఘాట్ దగ్గర రాబోతుంది. ఘాటుకు ఒక ఫారెస్ట్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్లో ఇప్పుడు యాక్చువల్గా ఒక వెహికల్ పాస్ అవడానికి సంథింగ్ ఎంతో ఛార్జ్ చేస్తారు, ఒక 50 రూపీస్ 60 రూపీస్. బట్ కాకపోతే మనం ప్రెస్ కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఒక ట్యాగ్ ఉంది, సరేది ప్రెస్ కార్డ్, ఇది ప్రెస్ కార్డ్. సో మనం ఇది యూజ్ చేసి ఇప్పుడు ఆ చెక్ పోస్ట్ దాటడానికి ట్రై చేద్దాం. ఇట్ విల్ బి వర్క్ ఆర్ నాట్. ఒకవేళ మీరు ప్రెస్ అయితే వర్క్ అయిందంటే మీరు ఈ ఏరియాలో ఏది శ్రీశైలం ఘాట్, ఆత్మకూరు నుంచి వెళ్ళే శ్రీశైలం ఘాట్లోకి మీరు వచ్చినప్పుడు ప్రెస్ కార్డ్ యూజ్ చేసి మీరు చెక్ పోస్ట్ ఈజీగా అయితే దాటవచ్చు అనమాట. మనం ఎలాంటి ₹1 కూడా వాళ్ళకి కట్టకుండా మనమైతే చెక్ పోస్ట్ దాటవచ్చు. ఒకవేళ అది వర్క్ అవుతుందో లేదో ప్రెస్ కార్డ్ వీ విల్ ట్రై. ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఒకవేళ వర్క్ అవుతే మీరు కూడా, ఒకవేళ మీరు ప్రెస్ అయితే డూ యూ హ్యావ్ దిస్ లైక్ ఇలాంటి కార్డు మీ దగ్గర ఉంటే తెచ్చుకోండి. ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత కూడా చూద్దాము. అండ్ ఆ వెహికల్ కూడా మన ప్రెషర్ ఉన్నారు, దానికి కూడా ట్రై చేద్దాం అది వర్క్ అవుతుందా లేదా అని. ఇప్పుడైతే మనం చెక్ పోస్ట్ దగ్గర ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బైర్లుటి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్లో లేదా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ కాకపోతే మన ఘాట్ సెక్షన్ చూడాలంటే ఒక 3-4 కిలోమీటర్స్ అయితే వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మనమైతే ఈ కార్డ్ చూసి ప్రెస్ కార్డు మనల్ని అవతలకి వాళ్ళు అలౌ చేస్తారా లేదని అయితే చెక్ చేద్దాం ఒకసారి, ఎలా ఉండబోతుంది అని. సో మీ దగ్గర కూడా ఏదైనా ప్రెస్ కార్డు ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ చెక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఉంటే తెచ్చుకోండి. చూద్దాం ప్రెస్ కార్డ్. సో ట్రై చేద్దాం. అక్కడ చూడండి ఒకసారి, పాపం వీళ్ళు ఈ చలికి ఎట్ట వెళ్తున్నారో, వాళ్ళ బిందెలు అవన్నీ తీసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఏమో మరి. సో ఫ్యామిలీస్ అందరు ఎక్కడికో వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళు పనికి వెళ్తుండొచ్చు మేబీ ఇక్కడ. ఎందుకంటే మిరప తెంచడం అని చెప్పేసి మిరపండు అని వర్క్ జరుగుతుంది. సో అక్కడికే ఈ ఫ్యామిలీస్ అందరు వెళ్తున్నారు. అసలు ఈ హార్డ్ వర్క్ కదా, ఈ కష్టాలు ఇవన్నీ మామూలుగా ఉండదు కదా. అసలు చూడు, అక్కడ వెహికల్ వెళ్తుంది, పోలీస్ వెహికల్, అది లేకపోతే సంథింగ్ ఏదో విఐపి వెహికల్. అస్సలు వాళ్ళు చెక్ పోస్టులు కూడా రాకుండా వెళ్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళొచ్చులే, దిస్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి జాబ్ కొట్టడంలో ఏదో ఒక ఇది ఉంటుంది, ఆల్మోస్ట్ పోవచ్చు. బట్ కాకపోతే
మనం మాత్రం ఇలా వెయిట్ చేసి వెళ్ళాలన్నమాట. సో అక్కడ చూడండి ఫ్యామిలీస్ ఎలా వెళ్తున్నారు. అసలు మనకి అలాంటి లైఫ్ లేకుండా దేవుడు ఇలాంటి లైఫ్లో మనల్ని ఇచ్చినాడంటే మనం ఎంత అదృష్టవంతమో కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు చూడండి, వాళ్ళు పొట్ట కూటి కోసం వాళ్ళు అసలు వన్డేకి 500 సంపాదించుకుంటారేమో, వాళ్ళ కష్టం చూడండి. బట్ మనం ఉన్నగానే ఇంకా కావాలనే ఆలోచనతో ఇదవుతూ ఉంటాం. బట్ కాకపోతే వాళ్ళ కష్టం చూసినప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట ఏంది అని. సో కార్డ్ అయితే ఇది ఒకసారి ట్రై చేద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ వెనక మా వెహికల్ కూడా వస్తూ ఉంది, సౌండ్ సిస్టమ్ వెహికల్ మొత్తం. అది కూడా చూద్దాం. వాళ్ళ దగ్గర కూడా కార్డు ఉంది, వాళ్ళు మర్చిపోయారో లేకపోతే ఉందో లేదో మరి చూద్దాం. అది కూడా ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. వెహికల్ యాక్చువల్గా నేను ఇందాక వెహికల్ పాస్ అయింది కదా, ఒక సైరన్ వచ్చి పోలీస్ వెహికల్ లేకపోతే అది విఐపి వెహికల్ ఏదో పాస్ అయింది, ఫ్రీగా వెళ్ళింది అనుకున్నాం. బట్ కాకపోతే వీళ్ళు రోడ్డుకి పక్కలో చెక్ పోస్ట్ పెట్టారు. సో అన్ని వెహికల్స్ కూడా మాకు తెలుసు కాబట్టి మేము చెక్ పోస్ట్ దగ్గర అయినాం, లేకపోతే అందరూ అన్ని పాస్ అయిపోతున్నాయి అనమాట. సో అక్కడ ఆ వెహికల్ కూడా మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఈ కార్డ్ ట్రై చేద్దాం. ప్రెస్ భాస్కర్ అన్న మాది లోకలే. ఫోన్ పే ఉందా అన్న? ఫోన్ పే ఉందా? క్యాష్ లేదన్న మా దగ్గర. ఎంత? అసలు ఫోన్ పేనే ఉంది. మేము ఆల్చల్కి వెళ్తున్నాం. ఓకే దానికి ఎవరు వచ్చిన కొత్త రూల్స్ మార్చుంటారా? గవర్నమెంట్ రూల్స్ కాదురా, ఇక్కడ క్యాష్ ఉంటే ఎందుకు డీల్ చేస్తున్నారా? కార్డ్ నాట్ వర్కింగ్. ఇంకొకటి ఆన్లైన్ పేమెంట్స్ కూడా లేవు ఇక్కడ. ఒకవేళ వచ్చేటప్పుడు జాగ్రత్త. సో ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే బెటర్, చాలా బెటర్ ఉంటుంది ఇలాంటి చోట్ల. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్స్ ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి. మంచి ఒక 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 70 రూపీస్కి కొంచెం రిస్క్ అనిపించింది. సో వచ్చేటప్పుడు మీరు కార్డ్స్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇంతకుముందు వర్క్ అయ్యేది, మరి ఇప్పుడు ఏంటో మరి రూల్స్ మారాయని చెప్తున్నారు. సో మీరు వచ్చేటప్పుడు కార్డ్స్ అయితే కాదు, క్యాష్ 70 రూపీస్ ఛార్జ్ చేశారు. మ్యాక్సిమం క్యాషే తెచ్చుకోండి ఈ రూట్లో వస్తే. థ్యాంక్ యూ. ఏమైందా వాడు వచ్చారు రిపోర్టర్ అని, వాడు డబ్బులు కడుతున్నాడు. రిపోర్టరా? ఆంధ్రజ్యోతి అంట. ఆంధ్రజ్యోతి లవడగాళ్ళు ఈ కొత్త చెప్పొస్తున్నా ఏది మీరు కొత్త రూల్స్ పెడుతున్నారు రోజు అని. నాకేం తెలుసు సార్, మా సార్లు పెట్టారు రూల్స్ వాడు వాడు గవర్నమెంట్ రూల్స్ని క్రాస్ చేస్తున్నా మీ సార్లు అని చెప్పిన. బుక్ నాకు అది గవర్నమెంట్ రూల్ అది. ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్. మొన్న కొంచెం ఫైర్లో ఉన్నాడు అనమాట. యాక్చువల్గా వెనక కూడా ఆంధ్రజ్యోతి ప్రెస్ వాళ్ళు వచ్చారట, వాళ్ళ వెహికల్ కూడా నాటలు. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్త. క్యాష్ ఓన్లీ క్యారీ చేస్తున్నారు వీళ్ళు. ఆన్లైన్ పేమెంట్ పెట్టింటే బాగుండేది, బట్ కాకపోతే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు. సో మీరు వచ్చేటప్పుడు 100% 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వీలైతే 70 రూపీస్ తెచ్చుకోండి, లేకపోతే 100 రూపీస్ తెచ్చుకోండి. సంథింగ్ ఏదైనా కానీ మీరు 500 తెచ్చుకోండి. ఏదైనా కానీ మీ దగ్గర ఉంటే 2000 నోట్ మాత్రం తెచ్చుకోకండి. ఇట్స్ నాట్ వర్కింగ్. సో మీరు వచ్చేటప్పుడు 500 కానీ ఏదో తెచ్చుకుంటే వాళ్ళు చిల్లర అయితే ఇస్తారు. సో అది కార్డ్ అయితే నాట్ వర్కింగ్. ఏ కార్డ్ వర్కింగ్ లేదు. జస్ట్ ట్యాగ్ కార్డ్స్ ఓన్లీ. ఇది ఓన్లీ గవర్నమెంట్ వెహికల్ మాత్రమే పాస్ అవుతుందంట. థ్యాంక్ యూ. ఇంకెక్కడ నుంచి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయింది.
ఒకవేళ విజువల్స్ కనిపిస్తే చూడండి, మామూలుగా ఉండవు. లేకపోతే మార్నింగ్ మనం మళ్ళీ విజువల్స్ చూద్దాం. ఎవరు బైక్ మీద వెహికల్ చూడండి ఒకసారి. ఆ బైక్ నువ్వు ఆ లైట్ వేసినా బైక్ కనపడుతుంటుంది కదా వాళ్ళు చూడండి. మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్ లేకపోతే ఇంకా ఏదో మనకైతే తెలియదు. ఈ చలికి వాళ్ళు మామూలు చలి లేదు బయట. సో ఈ చలిలో వాళ్ళైతే ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ పాపం వాళ్ళ ప్రాబ్లం ఏందో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏందో చూడండి. మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్. అందుకే ఆయన ఊగే ఉత్తకుండా కొంచెం ఫస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ చేయరా అని చెప్పేది. వింటరా? విన్నారు? అట్టుంటుంది. ఆరామ వాళ్ళ కాడ మంచి ఎర్న్ చేసి డబ్బు ఉండింటే కార్ వేసుకుని వెళ్తుండే, లేకపోతే అలా ఉంటాయి ఇబ్బందులు. సో ముందే మనం అలర్ట్ అయ్యి యూ హ్యావ్ టు బి ఎర్న్. ఏజ్ వచ్చినప్పుడే స్టార్ట్ చేయాలి ఎర్నింగ్. జై బాలయ్య. జై బాలయ్య. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఇది కడితి అంటారు జింక, పెద్ద జింక ఇది, అసలు మామూలు లేదు. మా మన్నా కుమార్ బాలకృష్ణ ఫ్యాన్. సో అన్ని బాలకృష్ణ సాంగ్స్ వస్తాయి అనమాట. ఇంత జై బాలయ్య. ఇక్కడ నుంచి మొత్తం కార్ సెక్షన్ ఫ్రెండ్స్. యూ హ్యావ్ టు సీ ఒకసారి విజువల్స్ కానీ అవన్నీ చూడండి. ఇప్పుడేం విజువల్స్ ఉండలేదు, నీకు లైటింగ్ తప్ప. ఇందాక చూసినారా మీరు, వీడియోలో చూపిస్తా. మా వాళ్ళు కొంచెం యాక్టివ్గా, కెమెరామ్యాన్ యాక్టివ్గా లేక మిస్ అయ్యింది. బట్ కాకపోతే ఓన్లీ ఒక క్లిప్ ఉంది, చూపిస్తా. అది జింకనో లేకపోతే ఇంకా ఏదో నాకైతే దాన్ని సరిగా అర్థం కాలే. మీరు వీడియో చూసిన తర్వాత చెప్పండి. అది అస్సలు అంత పెద్ద జింక అయితే అంత పెద్ద జింక చూడండి అయితే ఫస్ట్ టైం. మీరు చూసినారు ఎప్పుడన్నా? అవరా మీరు ఎప్పుడైనా చూసినారు అంత పెద్ద జింక? అసలు ఎంత పెద్దగా ఉందంటే ఎద్దను కూడా నేను చూసి ఎద్దో బరగొట్టు అనుకున్నా, అంత పెద్దగా ఉంది అది. మామూలు లేదు. అప్పు స్టార్ట్. నిజానికి వీడియో అయితే స్టార్ట్ చేసి యాక్చువల్గా వీడియో కెమెరామ్యాన్తో కూడా మనకు వీడియో చాలా బాగా వస్తుంది. బట్ కాకపోతే నాకు తెలిసి ఈ వీడియో మొత్తం కాపీరైటే ఉంటుంది. ఎందుకు మా వాడు మొత్తం సాంగ్స్ పెడుతున్నాడు, ఫుల్ సౌండ్ పెడుతున్నాడు. సో మొత్తం కాపీరైటే ఉంటుంది. బట్ కాకపోతే ఎంజాయ్ అంతే. యాక్చువల్గా ఆ వెహికల్ నేను మాట్లాడినప్పుడు అందులో భాషమామ మీకు డ్రైవర్ నేను మళ్ళీ పరిచయం చేస్తా. ఆ వెహికల్ తీసుకున్నప్పుడు ఈ ఘాట్ సెక్షన్లో అంత వెయిట్ ఎత్తుకొని ఆ బండి వెహికల్ పైకి ఎత్తుతుందా లేదా అని మాకు పెద్ద డౌట్ ఉండేది. మన్నాకు కూడా ఆ డౌట్ ఉండేది అవుమన్నా. బట్ కాకపోతే అస్సలు అది ఎట్టెక్కుతుంది తెలుసా ఘాట్. మంచి దమ్ము ఉంది వెహికల్లో. సో ఇంకొక సజెషన్, స్మాల్ సజెషన్, మనం ఎక్కడైనా కాదు, ఈవెంట్ మీరు ఒకసారి పెట్టిన తర్వాత చూడండి, మీకు ఎక్కడైనా సరే మనం ఈవెంట్ అయితే చేస్తామో సో అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో, మంచి బడ్జెట్లో. మన క్రిస్టియన్స్ ఎవరున్నా సరే, క్రిస్టియన్స్ది ఈవెంట్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ప్రేయర్స్ కానీ, ఇలాంటివి ఏదున్నా సరే కింద మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మేము టచ్లో ఉంటాం. అండ్ ఏ పార్టీ అయినా చిన్నదని పెద్దదని కాదు, ఇర్రగా తీద్దాం మన సిస్టంతో. సో మళ్ళీ ఒక లారీ చూడండి ఏమైందో మరి, బ్రేక్ డౌన్ అయినట్టుంది. బ్రేక్ డౌన్ అయింది ఘాట్ సెక్షన్లో. అంత వెయిట్ వేసుకొని పాపం లాగాలంటే కష్టమే కదా. మన భాష మోజుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఆ వ్యాన్ ఇలా వెళ్తుందని. ఇప్పుడు అది క్లారిఫై మధ్యలో వచ్చింది. భాష బాగా ఎక్కిస్తున్నాను.
నాకు డౌట్ ఉండే ఎక్కడ అనేది స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. చూసారా గైస్, కొంచెం ఒక చిన్న విమలాల వాటి ఉంది. ఫారెస్ట్ ని షేక్ చేస్తున్నాడు అసలు. మేము పోయేసరికి రోడ్డు అంతా రెడ్ కలర్ లో మారిపోతుందో ఏమో. ఇద్దరు కూడా సేమ్. ఇద్దరు చాలా ఓల్డ్. అరే ఊసిన కనపడిందా వీడియోలో? లేదు, అంత కనిపించదు. వావ్ కట్ ఇంటికి వాడుతున్నాడు ఇక్కడ అక్కడ లాంగ్ ఎక్కిస్తే సింపుల్ ఎక్కుతుంది. లాంగ్ రన్ తీసుకుంటున్నాడు బాగా. అంత పూర లాంగ్ పోయినప్పుడు ఏదైనా వెహికల్ వచ్చి దన్నమని రాలేదనే అంతేలే, ట్రాఫిక్ జామ్ చేస్తారా? ఈ పాలలు తప్ప ఎవరు రాడుతుంది. ఇది ఒరిజినల్ ఫారెస్ట్ ఏరియా. ఇదంతా ఇక్కడ నుంచి మనం మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఇంకోటి ఏంటంటే మనం ఈవెంట్ అయిపోయేదాకా అక్కడ ఫోన్ వర్క్ అవుతుందో లేదా అనేది కూడా మాకు క్వశ్చన్ మార్క్గానే ఉంది. చూడాలి. మేబీ ఒకవేళ అక్కడ వర్క్ అవ్వకపోతే నెట్వర్క్ ఫోన్ లేకుండా మేము ఒక 24 hours అక్కడ టైం స్పెండ్ చేసినట్టే. బాగుంటుంది కదా ఫోన్ లేకుండా 24 hours. అసలు ఏ మెసేజ్లు ఒక ఫోన్ అంటే ఉంటుంది జోయిల్లో, అంతే. అంతకు మించి మనకు నెట్ ఉండదు, ఏముండదు అసలు. నెట్వర్క్ మనుషులతో కనెక్షన్, కొత్త మనుషులతో కనెక్షన్ ఉంటుంది. సో మనకు తెలిసిన వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ అనమాట. సో మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, ఫోన్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి. మేము కూడా ట్రై చేయబోతున్నాం. లెట్స్ సీ కొత్తగా ఉంటుంది. వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. ఇది ఏదిరా? చూడండి జింక. గైస్ లెట్స్ సీ గైస్ ద బ్యూటిఫుల్ నేచర్. ఇందాక మనం చూసిన సేమ్ అలాంటిదే. సో లోపల ఉంది. వెళ్ళిపోయింది. షెడ్ డామేజ్. ఓ ఎందుకో అంత పెద్దగా ఉన్నది. దాంతో దాని స్లో చూడండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హెవీగా ఉంది గైస్. సంక్రాంతి అయిపోతే చలి ఉండదు అనుకున్నాం, కానీ సంక్రాంతి మగ్గేస్తుంది అంటే వెహికల్ పాచమ్మ. ఇదంతా వ్యాఖ్యానం. స్నో మాత్రం మామూలు లేదు గైస్, ఒక రేంజ్లో ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే మేము ఇంత మంచు కురుస్తుంటుంది అని. ఇప్పటికైతే మనకు ఘాట్ సెక్షన్ అంటే ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేబీ ఒక 5 to 7 kilometers మన డెస్టినేషన్ అయితే ఉంటుంది. అక్కడ ఇంకా స్నో ఎక్కువ ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో చూద్దాం వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అని. మనం స్టార్టింగ్లో చూసినాం కదా వీళ్ళను, పాపం వీళ్ళు ఇంకా జర్నీ అవుతూనే ఉన్నారు. మనం చిన్నగా వస్తున్నారు కనిపించలే, కానీ వీళ్ళు పాపం ఈ చలిలో ఈ మంచులో పాపం కష్టపడుతున్నారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం
అప్పుడే పండగ అయిపోయింది సూపర్ రెడ్డి అని ఏదో